ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో లుకలుకలు బయటపడుతున్నాయి. నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడంతో బయటపడ్డాయి ఆ విభేదాలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడంపై భారతీయ జనతా పార్టీ అసంతృప్తిని వ్యక్తం చేయడం జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగబాబుకి మంత్రి పదవి నాగబాబుకు మంత్రి పదవి వాళ్లకు వాళ్లే నిర్ణయించుకున్నారు అంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. బీజేపీకి కేవలం ఒకే మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీలో అసంతృప్తి ఉందో లేదో చంద్రబాబు తెలుసుకోవాలంటున్నారు విష్ణుకుమార్ రాజు. కూటమిలో ఉన్న 3 పార్టీలను చూసి ప్రజలు ఓట్లేశారంటున్నారు విష్ణుకుమార్ రాజు. ఎక్కడైనా సీట్లు పెరిగితే మంత్రి పదవులు పెరగాలి, కానీ ఏపీలో మాత్రం భిన్నంగా ఉందంటున్నాయి. ఇన్ఫాక్ట్ ఏపీలో భిన్నంగా మంత్రి పదవులు తగ్గాయి అంటున్నారు విష్ణుకుమార్ రాజు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో లుకలుకలు బయటపడుతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం ఇప్పుడు కూటమిలో అగ్గి రాజుకుందా? ఆ విభేదాలు బయటపడుతున్నాయా? ప్రస్తుతం ఇవే సందేహాలు బయటకు వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు రియాక్షన్స్ మొదలయ్యాయి. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగబాబుకు మంత్రి పదవి వాళ్లకు వాళ్లే నిర్ణయం తీసుకుని ప్రకటించుకున్నారంటూ విష్ణుకుమార్ రాజు అసంతృప్తిని వ్యక్తం చేయడం జరుగుతోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అనే చెప్పుకోవాలి. ప్రకటించుకున్న తర్వాత ఇప్పుడు అసంతృప్తికి సంబంధించి క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది. అసలు ఇంతకీ బీజేపీని కన్సల్ట్ చేయలేదా? బీజేపీకి చెప్పలేదా? ఏం జరిగింది? డెఫినెట్ గా సచిన్, ఒకసారి నాగబాబుకి ఉన్న ఒక్క మంత్రి కూడా నాగబాబుకి ఇస్తున్నారని చంద్రబాబు స్వయంగా లేఖ ప్రకటించిన నేపథ్యం బీజేపీలో అసంతృప్తి కనపడుతున్నట్టుగా కనపడుతోంది. బీజేపీ ఎమ్మెల్యే విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుతూ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే బీజేపీలో మంత్రి పదవులు అంతకంటే ఇచ్చేవాళ్ళు ఎవరు లేరా అన్న హోదాలోనే మాట్లాడుతూ నాగబాబుకి మంత్రి పదవికి వాళ్లే అంటే పవన్, చంద్రబాబు ఇద్దరు ప్రకటించుకున్నారు అనేది ఆయన చేసిన ఒక వ్యాఖ్య. బీజేపీకి కేవలం ఒక్క మంత్రి పదవి ఇవ్వడంపై ఎలా అంటే బీజేపీ గతంలో కంటే కూడా కుటుంబ ప్రభుత్వంలో బీజేపీ సీట్లు కూడా పెరిగాయి. సీట్లు పెరిగినప్పుడు ఒక మంత్రి పదవికే ఇచ్చి ఆపుతారా? సీట్లు గతంలో కంటే ఈసారి పెరిగి వచ్చినాయి, మా స్థానాన్ని మేము గొప్పగా చూపించుకోగలిగాం, బీజేపీ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది రాష్ట్రంలో అనే దానికి మేము ట్రై చేసినప్పుడు మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు అనేది ఆయన ఉంది. అయితే బీజేపీలో అసంతృప్తి ఉందా మంత్రి పదవి మీద లేదా అనే దాని మీద ఆయన చంద్రబాబు ఆలోచించుకోవాలి తప్పితే దీంట్లో ఉన్న 3 పార్టీలను కలిసి ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కూటమిలో ప్రజలు కూడా ఈసారి 161 స్థానాల్లో రావడానికి ప్రధాన కారణం 3 పార్టీలను చూసి ప్రజలు ఓట్లేశారు. దీంట్లో ఒకరి క్రెడిబిలిటీ కాదు, ఇంకొకరి క్రెడిబిలిటీ కాదు, కేవలం సీట్ల వ్యవహారంలో కూడా గతంలో కంటే కూడా ఈసారి మాకు ఎక్కువ వచ్చిన పరిస్థితి. అయితే ఒక్క సీటు ఇవ్వడం వల్లనే మాకేమన్నా అసంతృప్తి ఉందా అనేది అది చంద్రబాబు తెలుసుకోవాలి. అంతేగాని వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకొని బాండ్ పేపర్లు రాసుకుంటే సరిపోద్దా అన్న యాంగిల్లో విష్ణుకుమార్ రాజు మాట్లాడిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎంపీ పదవులకు సంబంధించి రాజ్యసభ ఎంపీ పదవుల విషయంలోని వాళ్లకు ఇన్ఫాక్ట్ ఇక్కడ జనసేనకు దక్కలేదు, ఇక్కడ దాన్ని ఆ లోటుని భర్తీ చేశారంటూ చర్చ జరిగింది. సో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి ఇన్ఫర్మేషన్ లేదా, లేకపోతే కనీసం తెలీదా? దీనికి సంబంధించిన ఆయన క్లారిటీ ఇచ్చారా? ఇక్కడ ఒక సబ్జెక్టు సచిన్, ఒక సబ్జెక్ట్ చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడైనా సీట్లు పెరిగితే మంత్రి పదవులు పెరగాలి, కానీ ఆంధ్రప్రదేశ్ లో అటువంటి పరిస్థితి లేదు అని చెప్పి విష్ణుకుమార్ రాజు మాట్లాడిన మాట. మరోవైపు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కూటమిలో జనసేనకు సంబంధించిన వ్యవహారం, ఏదైతే జనసేనకు సంబంధించిన వ్యవహారంలో సీటు రాజ్యసభ సీట్ని మనం త్యాగం చేశాం కాబట్టి అక్కడ బీజేపీకి ఒక సీటు ఇచ్చారు, 2 సీట్లు టీడీపీ తీసుకుంది. అయితే అక్కడ ఓట్ల శాతం తర్వాత ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో 43 ఎమ్మెల్యేలు ఒక వ్యక్తికి పోటీ వస్తే కానీ ఆ సీటు రాజ్యసభ సీటు గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అటువంటి ఈక్వేషన్స్ ఉన్నప్పుడు
సో అంత ఓట్ శాతం లేదు. కానీ ఎక్కడో కొంత అసంతృప్తి అయితే విష్ణుకుమార్ రాజుకి చాలా బహిరంగంగా బయటపడుతున్నారు. ఆయన జనసేనకి ఇస్తున్న ఇంపార్టెంట్ బీజేపీకి ఇవ్వట్లేదు, బీజేపీ నాయకులను పట్టించుకోవట్లేదు అనేది చాలా క్లియర్ గా. అప్పటికీ విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో చాలా గొప్పగా చంద్రబాబు గురించి మాట్లాడిందే మాట్లాడుతుంటారు. ఆయన చాలా గొప్పగా చంద్రబాబుని ఆకాశంలో నిలబెట్టే ప్రయత్నం అయితే విష్ణుకుమార్ రాజు. ఇంట్రెస్టింగ్. నాకు కూడా అదే అనుమానం వచ్చింది కృష్ణమోహన్, ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల సందర్భంలో చాలా ఆయన చమత్కారాలు చేస్తూ ఉంటారు, చాలా జోకులు వేస్తూ ఉంటారు, కాస్త ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల సందర్భంలో ఆయన చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉంటాం. అలాంటిది ఏం జరిగిందనేది, అంటే నాగబాబుకి ఇస్తున్న విషయం విష్ణుకుమార్ రాజు వరకు వెళ్ళలేదా, లేకపోతే భారతీయ జనతా పార్టీకే తెలీదా? లేదు, నాగబాబు విషయం కొంత ముందుగానే తెలుసు. కానీ విష్ణుకుమార్ రాజు మిగిలిన ఒక్క మంత్రి పదవి బీజేపీకి ఇస్తారు అనే ఒక ఆశ విష్ణుకుమార్ రాజుకి ఉంది అనేది ఆయన సన్నిహితులు చెప్తున్నారు. బీజేపీ వర్గం కూడా మాట్లాడుతుంది. బీజేపీలో కొంతమంది మాట్లాడుతూ విష్ణుకుమార్ రాజుకి మంత్రి పదవి మీద కొంత ఆశ ఉంది. ఆయనతో పాటు ఆదినారాయణ రెడ్డి ఇట్లా కొంతమంది నేతలు ఆ మంత్రి పదవి కోసం ఆశపడ్డ మాట వాస్తవం. ఆ నేపథ్యంలోనే ఈ యాంగిల్లో ఆయన మాట్లాడారు. కనీసం మాకు సమాచారం కూడా లేదు, మాతో మాట్లాడకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది. అంటే ఎవరైతే నాగబాబు విషయంలో ఊహించని పరిణామం. ఎందుకంటే సాధారణంగా సచిన్ తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవుల విషయంలో కావచ్చు, పదవుల విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా అధికారికంగా ఒక లేఖ మీద పలానా వాళ్ళకి ఇస్తున్నామని ప్రకటించడం కావచ్చు, పలానా మంత్రి పదవికి ఇస్తున్నాం అన్న పేర్లు ఇచ్చి ముందుగా ఇవ్వడం కావచ్చు, అట్లా ఉండదు. ఎందుకంటే వాళ్ళు చాలా అర్ధరాత్రి వరకు చాలా గోప్యంగా ఉంచుతారు. రేపు ఉదయాన్నే నామినేషన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయి నామినేషన్లు వచ్చేంత వరకు కూడా. కానీ ఈసారి పైన రాజ్యసభ సభ్యులు 3 పేర్లను ప్రకటిస్తూనే కింద ఒక నోట్ రూపంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి మంత్రి పదవికి ఇవ్వడానికి అనుమతిస్తున్నాం, తీర్మానం చేసుకున్నాం అనే మాటని రాస్తూ దాని కింద చంద్రబాబు సంతకం చేసి ఒక అఫీషియల్ లేఖను విడుదల చేయడం. అక్కడ కొంత ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎప్పుడు ఒకవేళ నిర్ణయం తీసుకున్నా నాగబాబుకే కాదు, పార్టీలు ఎవరికైనా ఒక మంత్రి పదవిని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా అది ఇంత అఫీషియల్ గా ఒక లెటర్ ను రాసి ఇవ్వాలి అనే ప్రయత్నం అయితే లేదు. ఇదే వ్యవహారం మీద ఐఎన్పిఆర్ మినిస్టర్ పాదసారథిని ఆర్టీవీతో కూడా మనం మాట్లాడుతున్నప్పుడు స్వయంగా నేను ఇదే సబ్జెక్టు పాదసారథితో మాట్లాడినప్పుడు కూడా పాదసారథి నిజంగా నాగబాబు విషయం నాకు తెలియదు, ఈ వ్యవహారంలో నాకు సంబంధం లేదు, ఆ లేఖ విషయం కూడా నాకు తెలియదు, ఏం రాశారని కూడా పాదసారథి నిన్న మాట్లాడిన పరిస్థితి. అంటే విష్ణుకుమార్ రాజు మాట్లాడడం కావచ్చు, లేకపోతే పాదసారథి మాట్లాడడం కావచ్చు, ఒకటి మాత్రం చాలా ఆసక్తికరమైన అంశం, కొంత ఎవరికి ఊహకందని అంశం నాగబాబుని ఇక్కడ తీసుకుంటామండి. పవన్ కళ్యాణ్ ఏదైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా వ్యవహారం మీద ఢిల్లీ నుంచి లాబీ నడిపిన మాట వాస్తవమే, పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టుబట్టిన మాట వాస్తవమే. ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ నాగబాబు గురించి ఈ రోజు మంత్రి పదవికి తెలుగుదేశం నేతలు ముఖ్యమంత్రి సాక్షాత్తుగా ఒక లేఖ మీద రాసి ఒక బాండ్ పేపర్ గా ఇస్తున్నామని చెప్పి ముందుగా తెలియజేయడం. ఇప్పుడు రేపు మంత్రి పదవులు ఉంటే ఈ రోజు రాత్రికి కానీ చంద్రబాబు క్లారిటీ ఇవ్వరు, ఫైనల్ డే. అటువంటిది నాగబాబు విషయంలో ఒక ఏకంగా లేఖ రాసి ఆ లేఖలోనే పూర్తిగా సంతకం పెట్టి మంత్రి పదవికి తీసుకుంటున్నామని చెప్పి చెప్పడం అనేది పవన్ కళ్యాణ్ ఎంత ఒత్తిడి చేశారు. పవన్ కళ్యాణ్ మాట అంటే కూటమి ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీలో కూడా ఒక బాధ ఏంటంటే కూటమి ప్రభుత్వంలో 3 కలిసి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం. పైన చంద్రబాబు మోడీ లేకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వస్తుందా అనే ఒక యాంగిల్. రెండవది మొత్తం సెంట్రల్ లో మేమే కదా నిధులు ఇచ్చేది అనేది బీజేపీ ఒక వాళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే మేము కదా మీకు సెంట్రల్ నుంచి డబ్బులు ఇస్తున్నాం, లేకపోతే మీరు ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అప్పుల కూటంలో ఉంది, ఎక్కడ నడుపుతారు, మీరు ప్రభుత్వం నడపగలరా, అసలు మేము అనుకుంటే మీ ప్రభుత్వం నిలబడుతుందా అనే యాంగిల్లో బీజేపీ నాయకులు మాట్లాడుతుంటారు మామూలుగా, ఎమ్మెల్యేలు కావచ్చు ఆ పార్టీలు. అటువంటిది కేవలం పవన్ కళ్యాణ్ ని నమ్ముకునే పవన్ కళ్యాణ్ ఏంది చెప్తే పవన్ కళ్యాణ్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు చెప్తే మమ్మల్ని పట్టించుకునేవాడు లేదు, మా బిల్లులు ఇచ్చేవాళ్ళు లేరు, మాకు పనులు ఇచ్చేవాళ్ళు లేరు, మేము గతంలో మా బిల్లు చేసిన తర్వాత మా డబ్బులు అడిగినా కూడా మా డబ్బులు ఇప్పుడు దాకా పట్టించుకోవట్లేదు అనేది విష్ణుకుమార్ రాజు లాంటి వ్యక్తులు మాట్లాడుతున్న పరిస్థితి వాళ్ళ యాంగిల్లో వాళ్ళకున్న బాధ. సో ఆ యాంగిల్లోనే ఈరోజు
విష్ణుకుమార్ రాజు చాలా క్లియర్ గా మాట్లాడిన సందర్భం అయితే తన అసంతృప్తిని వెళ్ళగట్టిన పరిస్థితిని చూస్తే బేసిక్ గా అంటే మాకు ఇంపార్టెన్స్ తగ్గింది, బీజేపీలో ఇంపార్టెన్స్ తగ్గింది, బీజేపీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు అనేది విష్ణుకుమార్ రాజు చాలా క్లియర్ గా బాహాటంగానే చెప్పిన పరిస్థితి అయితే అర్థమవుతుంది. రైట్ కృష్ణమోహన్, సో మొత్తంగా అయితే మాత్రం ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వంలో ఒకే ఒక మంత్రి ఇన్ఫాక్ట్ ఒకే ఒక మంత్రి ఉన్నారు, అది సత్యకుమార్. అయితే ఇక్కడ జనసేనకు సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, దాంతోపాటు మంత్రిగా కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. అంటే జనసేనకు 3 ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఒకరు ఇటు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలోని మరొక మంత్రి పదవి జనసేనకు వెళుతోంది అనే అంశానికి సంబంధించి నాగబాబుకి మంత్రి పదవి ఇస్తున్నారు అంటూ కూడా మీరు మాట్లాడేసుకుంటారా, మీరు చర్చించేసుకుంటారని అర్థం వచ్చేలా ఆయన కాస్త అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆర్టీవీతో ఎక్స్క్లూసివ్ గా మాట్లాడారు. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఆయనతో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటారు ఇప్పుడు చూద్దాం. నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వబోతున్నామని ప్రకటించారు. నాగబాబు గారికి అలాంటి శాఖ ఇవ్వాలని కోరుతారు. అది వాళ్ళు పొలిటికల్ ఇష్టం, వారు ప్రకటించారు, మీరు తీసుకుంటారు. దాని మీద మన కామెంట్స్ కరెక్ట్ కాదు. అంటే మీరు భారతీయ జనతా పార్టీగా మీరు ఏమైనా అసంతృప్తిగా ఉన్నారు? ఎందుకంటే నాగబాబుతో కలిపి 4 మంత్రి పదవులు జనసేన పార్టీ తీసుకుంది, మీరు కేవలం ఒక మంత్రి పదవి మీకు ఇచ్చారు కూటమిలో. మీరు ఏమైనా అసంతృప్తిగా ఉన్నారు మీ పార్టీ పరంగా? అది అసంతృప్తి ఉందా లేదా అనేది ముఖ్యమంత్రి గారు చూసుకుని తెలుసుకోవాలా, మేం చెప్తే కాదు కదా. ముఖ్యమంత్రి గారికి తెలియాలి మాకు అసంతృప్తి ఉందా లేదా అనేది. ఏదైనా 3 కలిసి ఉన్న కూటమి ప్రభుత్వము కాబట్టి ప్రజలు ఎలక్షన్స్లో మాకు ఓట్లు వేశారు, 3ని చూసి ఓట్లు వేశారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏ డెసిషన్ తీసుకున్నా దానికి మేము ఆమోదం చేయవలసిన బాధ్యత మాకుంది. గతంలో మీకు 2014-19 వరకు 2 మంత్రిత్వ శాఖలు ఉండేవి, పడికొండ మాణిక్యరావు గారు, కామినేని శ్రీనివాస్ గారు. కానీ ఇప్పుడు ఎందుకు ఒక మంత్రి పదవి? అదే మా సీట్లు పెరిగినాయి కదా, అందుకని తగ్గించారు. అది అందరికీ పెరిగిపోయినాయి సీట్లు. మరి న్యాచురల్గా ఎక్కడన్నా సీట్లు పెరిగితే ఎక్కువ అవుతాయి, కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని సీట్లు పెరిగిపోయినాయి కాబట్టి అందరూ అడ్జస్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ 2 ఏళ్ల తర్వాత షఫిలింగ్ ఉంటుందంటున్నారు. అప్పుడేమన్నా భారతీయ జనతా పార్టీ మంత్రిత్వ శాఖలు పెరిగే అవకాశం? నాకు తెలియదు, నేనేమి జ్యోతిష్కుడిని కాదు. అది ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేయాలి. ఏది న్యాయమా, ఏది ధర్మమా అనేది వాళ్ళు డిసైడ్ చేయాలి. లేకపోతే ప్రజలకి ఏది ఉపయోగమా అనేది డిసైడ్ చేయాలి. ఎవరికి ఎఫిషియన్సీ ఉంది అనేది కూడా ఆలోచించి డిసైడ్ చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. పవన్ కళ్యాణ్కి హోంమంత్రికి చంపేస్తామని బెదిరింపు కాల్స్ రావడం ఎలా చూస్తారంటే కొంత లా అండ్ ఆర్డర్ గ్యాప్ ఏమైనా కనబడుతుంది అనుకుంటున్నారు? అది దురదృష్టకరము. ఎందుకంటే ఇంకా పాత మత్తులో కొంతమంది ఉండిపోయారు. ఆ పాత మత్తుని ఎవరైతే ఉండిపోయారో ఆ మత్తుని వదిలించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఇప్పుడే కొంచెం స్టార్ట్ చేసినట్టుగా కనపడుతుంది. లేకపోతే బూతులు మాట్లాడటము, ఇష్టం వచ్చినట్టు అవమానపరచటము అదొక సర్వసాధారణమైన విషయం అయిపోయింది పాత ప్రభుత్వంలో. ఇప్పుడు ఆ మత్తు ఇంకా కొంచెం హ్యాంగ్ ఓవర్ ఉంది. సో దాన్ని తొలగించవలసిన బాధ్యత ఉంది. తొలగించాక కరెక్ట్గా సెటరేట్ అవుతారు.